హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే భోగి రోజు ఎర్లీ మార్నింగే మా వారు మా పిల్లలు అయితే వాకింగ్కి వెళ్ళారు. వ్యూ ఎంత చాలా బాగుందనేసి వీడియో తీసామండి. ఇక్కడ వచ్చేసి భోగి పళ్ళ కోసం గొబ్బెమ్మల మీద రేగి పళ్ళవి కావాలి కదా, దానికోసం అయితే ఇక్కడ రేగి చెట్టు ఉంటే రేగి పళ్ళు అయితే కోస్తున్నారు. అందరికీ ఈ వీడియో వచ్చేసరికి అయితే అందరూ పండక్కి సొంతూర్లకి వెళ్ళడం మళ్ళీ తిరిగి రావడం కూడా జరిగిద్ది. ఎందుకంటే మేము ఈ సంవత్సరం అక్క వాళ్ళ ఇంటికి పండక్కి వెళ్ళాము, అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళలేదు. అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా 3 రోజులు కూడా పండగ అక్కడే జరుపుకున్నాము. ఇంకా అందరితో ఉన్నప్పుడు ఎడిట్ చేయడం ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరదు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చేసి అయితే వీడియో పెడుతున్నాను. ఇక్కడ రేగి పళ్ళన్నీ కోస్తున్నారు. వ్యూ అయితే ఎంత బాగుందో అండి. ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున చలికాలంలో చాలా బాగుంటుంది కదా, మంచుతో చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి కంది చెట్లు రేవి చెట్లు అన్నీ కూడా ఉన్నాయి. వాకింగ్కి వెళ్ళి ఇవన్నీ కూడా కోసుకొని వచ్చారు. ఇది వచ్చేసి అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లక్ష్మీపురం వెళ్ళే రూటు స్ట్రైట్ రూట్ ఉంటుంది. స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి వాకింగ్ చేయడానికి చాలా బాగుంటుందండి. 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పత్తి చేళ్ళు, ఇవన్నీ రేగి చెట్లు, ఇంకా ఇవన్నీ కంది చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. బాగుంటుంది అసలు. వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఎర్లీ మార్నింగ్. ఇక్కడ చూస్తున్నారుగా పత్తి తోటలు ఎక్కువగా ఉంటాయి. స్ట్రైట్ రూట్ అండి. ఎన్ని కిలోమీటర్లు అయినా కానీ వాకింగ్ చేస్తే బాగుంటుంది. ఇక ఇవన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి. పత్తి చెట్లు ఇవన్నీ కూడా. పత్తి కూడా అయిపోవడానికి వచ్చింది. సంక్రాంతి వరకే ఉంటుంది పత్తి ఎక్కువ. జూలైలో అలా వేస్తారు పత్తి. జనవరి వరకే ఉంటుంది అనుకోండి. జనవరిలో లాస్ట్ అంటే ఇంకా ఉండదు. పత్తి చేలు అయితే జనవరితో లాస్ట్ అయిపోయినాయి. అదే కొంచెం సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్లో అయితే బాగా పచ్చగా బాగుంటుంది పత్తి తోట అయితే. ఇప్పుడు ఎండిపోయినట్టుగా ఉంది చూడండి. పత్తి కూడా ఉంది ఇక్కడ. పత్తి కూడా తీసుకొని వచ్చారు దీపారాధనకి దానికైతే. ఇక్కడ వచ్చేసి పత్తికాయలు పత్తి పువ్వులు ఎలా ఉంటాయో తెలియని వాళ్ళ కోసం అయితే ఇక్కడ చూపిస్తున్నారు. పత్తికాయలు పత్తి ఇలా ఉంటుందనేసి చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ సూర్యోదయం అవుతుందండి. ఎంత బాగుందో చూడండి సన్ రైజ్. ఇంకా వాకింగ్కి వెళ్ళి అయితే తిరిగి వస్తున్నారు మా వారు మా పిల్లలందరూ కూడా. మార్నింగ్ వ్యూ బాగుందనేసి మా పిల్లలు ఫొటోస్ దిగారు. ఇక్కడ కందికాయలు చూపిస్తున్నారు. పత్తి చేను పక్కన కొన్ని కంది చెట్లు కూడా వేశారు. కందికాయలు అవన్నీ కంది గింజలు అవన్నీ కూడా చూపించారు. ఇక్కడ ఇంటి దగ్గర అయితే మేము కలాపేసి ముగ్గేసి ఇంకా చెరుగడలు ఇవన్నీ కూడా వేసేసామండి. మాకు వచ్చినట్టుగా వేసాము. ఇంకా రామాలయం వీడియో మేము పండగ రోజు రామాలయానికి వెళ్ళామంటే భద్రాచలం. రామాలయం వీడియో కూడా వస్తుంది. చాలా బాగుంటుంది. అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్.